హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సెకండ్ వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు, లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సెకండ్ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటూ ఈ వ్లాగ్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నేను నా ఫస్ట్ వీడియో ఎలా మీరు లైక్ సపోర్ట్ చేశారో నా సెకండ్ వీడియోని కూడా ఇంకా ఇంకా లైక్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం వీడియోలో మనం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేమైతే రెడీ అయిపోయామండి అల్పిరికి. చూడండి, నేను చూపిస్తున్నాను మా రూమ్. మేము తీసుకున్న రూమ్ చాలా పెద్దగా ఉంది. సూట్ రూమ్ తీసుకున్నాం మేము. చూడండి మా రూమ్ బయట బాల్కనీలో నుంచి వ్యూ. ఆ రోజు చల్లగా వర్షం పడుతుందండి, చినుకులు చినుకులు, మబ్బులు చూడండి ఎలా ఉందో. ఇంకా రెడీ అయ్యి బయలుదేరినాము మేము. మెట్లెక్కి దర్శనం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. మేము ఎన్నోసార్లు అనుకున్నాం మేము మెట్లు ఎక్కి దర్శించుకుందామని, కానీ మాకు కుదరలేదు. కాబట్టి ఈసారి గట్టిగా అనుకున్నామండి వెళ్దామని. ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్ అండి. ఇది మన పైకి వెళ్ళే వాళ్ళకి లగేజ్ ఈడ పెట్టేస్తే పైన మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఆ రోజు మెట్లు ఎక్కి దేవుణ్ణి దర్శించుకోవడం అంటే. ఇక్కడ మెట్లెక్కే వాళ్ళు అందరూ కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించేటోళ్ళు దీపం ముట్టించి వెళ్తారండి పైకి. చూడండి మా అన్నగారు కూడా చెప్తున్నారు ఇదే విషయము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ. కానీ నేను నా వాయిస్ ఇస్తున్నానండి, మా అన్న వాయిస్ ఇస్తలేను. మా అన్న మా భాషలో, మరాఠీ భాషలో చెప్తున్నాడు కాబట్టి నేను నా వాయిస్ ఇస్తున్నాను. ఆయన కూడా ఇదే చెప్తున్నాడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని. ఇక్కడ మనం అందరం కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళాలని చెప్తున్నాడండి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇక్కడ స్వామివారి పాదాలు టికెట్ తీసుకొని మనము 3 ప్రదక్షిణాలు చేయాలండి. కానీ నేను వీడియో తీయలేదండి, వీడియో తీయనీయలేదు నా కాడ. అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కొన్ని మెట్లు ఎక్కంగానే మాకు కనిపించిన ఫస్ట్ ఎనిమల్ జింక అండి. చూడండి ఎంత బాగుందో. అక్కడ మా అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు చాలా బాగుందని. మేమైతే 250 మెట్లు వరకు వచ్చాము. ఈ గోపురం వచ్చేసి మైసూర్ గోపురం అండి. చూడండి 1000 మెట్లు వరకు ఎక్కినాం మేము ఇప్పుడు వరకు. ఇంకా మేము మెట్లు ఎక్కాల్సి ఉన్నది 2500. మొత్తం అలిపిరి మెట్లు వచ్చేసి
3500 ఉందండి. మా వాళ్ళు కింద బ్రేక్ తీసుకుంటున్నారు కావచ్చు. నేను కూడా ఇక్కడ కాసేపు బ్రేక్ తీసుకుంటానండి. కంటిన్యూస్లీగా ఎక్కలేము మనము, ఆయాసం వచ్చేస్తుందండి. మెట్లు అయితే ఇలా ఉన్నాయి స్ట్రేట్గా, మీరే చూడండి ఎలా ఉన్నాయో. స్టెప్స్ స్ట్రేట్గా ఉన్నాయి ఇలా. ఇక వెళ్దామా? చూడండి 2000 మెట్ల వరకు వచ్చేసాము. 2000 మెట్ల వరకు వచ్చాక మనకి షాప్స్లన్నీ కనపడతాయండి. మనం తినడానికి స్నాక్స్, ఫ్రూట్స్, జ్యూస్, టీ, టిఫిన్స్ అన్నీ ఉంటాయండి ఆడ. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి షాప్స్. ఇదైతే చాలా పెద్ద గోపురం ఉందండి ఇక్కడ 2000 మెట్లు దాటాక. లోపల మనకి రాధాకృష్ణుల టెంపుల్ ఉందండి పక్కకి. నేను లైట్గా తీశాను, తీయనిస్తలేరు అక్కడ. చూడండి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాంగోస్, మ్యాగీ, స్నాక్స్ అన్నీ ఉన్నాయండి. ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. అసలు పైన ఇంత పెద్ద హోటల్ ఉందంటే నేనైతే నమ్మలేకపోయినానండి. చాలా బాగుంది పైన. ఇప్పుడు మనకి మెట్లు కాకుండా కొంచెం సాఫ్ట్గా రోడ్ లెక్క వచ్చిందండి. మనకి మెట్లు తక్కువ ఉన్నాయి, ఇట్లా రోడ్ లాగా ఉందండి మనకి. చూడండి ఇలా ఉన్నాయి మెట్లు. ఇక మనం రోడ్ మార్గం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళంగా మనకి రోడ్ కూడా టచ్ అవుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. ఇక్కడ మనకి ఆంజనేయుల స్వామి దర్శనమిస్తాడండి. కొన్ని మెట్లు వచ్చాక అక్కడ నుంచి చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఆ రోజైతే చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి. ఈ మండపం వచ్చేసి దొరసాని మండపం అంటారు. ఇక్కడ నుంచి మనకి అంత అడవిలో నుంచే వెళ్ళినట్టు అనిపిస్తుందండి. చూడండి అటుపక్క ఇటుపక్క అంతా అడవియే ఉంటుంది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కాసేపు బ్రేక్ కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ కూర్చొని తీస్తున్నాను. వెనుక నుంచి కానీ ఏదైనా వచ్చిందంటే అనగానే అక్కడ జింకలు వచ్చేసినాయి. చూడండి ఎన్ని జింకలు, వామ్మో ఎన్ని జింకలో చూడండి. ఫుడ్ కోసం అది ముందుకు వస్తూ ఉంటే ఇక ఆగుతారా జనాలు? పిల్లలు పెద్దలు అందరూ ఇక పరిగెత్తి తినిపిస్తున్నారు. ఇక మేము ఆగలేదండి, మేము తినిపించాము. చూడండి ఎంత పెద్ద జింకను అది. నేనైతే బిస్కెట్ భయపడుతూ పెట్టాను, అది ఎడ కొడుతుందో అని. మా పిల్లలకైతే అస్సలు భయం లేదండి. చూడండి పక్కనే నిల్చుని ఉన్నారు. అక్కడ మా అన్నయ్య కూడా తినిపిస్తూ ఉంటే ఇక నేనైతే బయటికి వచ్చేసానండి. అసలు అలిపిరి మెట్ల మార్గం ఇంత బాగుంటుందా అని అస్సలు అనుకోలేదండి. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. వావ్, ఇక్కడ చూసారా అసలు ఫారెస్టా అసలు అడవినా అసలు ఏందది, అసలు ఎంత బాగుంది చూడండి. పార్క్ లెక్క రెడీ చేశారు ఇక్కడ. ఆ పూల చెట్లు, ఆ పెద్ద పెద్ద చెట్లు, బాబా సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఏదో మనం సినిమాలో చూసినట్టుంది. ఇక్కడ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి అన్నట్టుంది. ఆ జింకలు అరే బాగుందండి. అసలు మా పిల్లలు అయితే వదులుతలేరు, అది మమ్మల్ని వదులుతలేదు. చూడండి మా అన్న మళ్ళీ తినిపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తాడండి మనకి. అదివో
ఇక్కడ వరకు మనకి రోడ్ మార్గం ఉంటుందండి. ఇది వచ్చేసి మోకాల పర్వతం అంటారు. ఇక్కడ చాలామంది మోకాల మీద నడుస్తారండి ఈ మెట్లు. ఇక్కడ నుంచి మనకి 550 ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇంకా మాకు 3000 మెట్లు అవ్వలేదు. చూడండి ఇక్కడ వరకు మాకు 3000 మెట్లు అయిపోయింది. ఇంకా మనకి 515 మెట్లు ఉన్నాయి అన్నట్టు. చాలామంది ఇక్కడ మోకాళ్ళ మీదనే వస్తారండి ఈ 550 మెట్లు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ 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 గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. పుండరీకాక్ష గోవింద